నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. మనం చూసుకుంటే సుప్రీంకోర్టు జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చిందా అనేటువంటి ఒక ప్రశ్న అయితే ఇప్పుడు వస్తుంది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఒక సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చినటువంటి ఒక విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అసలుకి ఎందుకు ఇప్పుడు ఇంత వాతావరణం ఇంత దెబ్బతినింది, నగరాలు కూడా చెరువుల్లా తలపిస్తున్నాయి ఇవన్నీ అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ కూడా చెట్లు కొట్టేసినందుకే ఇవన్నీ జరుగుతుందని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం, ఎవరైతే చెట్లు కొట్టేశారో వాళ్ళపైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి అన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఆంధ్రాలో చెట్లు కొట్టేయడం అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరు, ఏంటి, జగన్కి షాక్ ఇవ్వబోతుందో సుప్రీంకోర్టు అనే వార్తలు వస్తున్నాయి. ఎందుకు ఏమిటి అంటే ఏం చెప్తారు? ఇక్కడ చెట్లు కొట్టేసేది ఎవరన్నా ముందు మనం ఫస్ట్ చిన్నప్పటి నుంచి కూడా రోడ్లకు ఇరువైపులా కూడా అశోకుడు చెట్లు నాటించడం చదువుకునేవాళ్ళం. అది ఎప్పటికి కూడా చరిత్రలో నిలిచిపోయింది. ఆయన మనం చూడలేదు, మనకు తెలియదు, కానీ పుస్తకాల్లో మాత్రం మనం చదువుకుంటూ వచ్చాము. ఇప్పటికి కూడా పెద్ద పెద్ద వృక్షాలన్నీ కూడా ఒకప్పుడు అశోకుడు నాటినని చెప్పుకుంటాం. కానీ ముందు ముందు తరాలకి 2019 నుంచి అసలు ఈ చెట్లు ఎవరు నరికేవాళ్ళు అని అంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడు. అంటే అదే లైన్లో అశోకుడు చెట్లు నాటాడు, అదే చెట్లని జగన్ కొట్టేశాడు అని వస్తుందా? ఖచ్చితంగా ఇది మాత్రం ఎక్కడ కూడా ఎక్కడ తేడా లేకుండా అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో ప్రథమ స్థానంలో ఉంటాడు. ఎందుకంటే ఆయనకి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ బాగా ఎక్కువ, అభద్రతా భావం. ఎప్పుడు ఏ క్షణాన ఏం జరిగిద్దో ఎవరిని నమ్మడు. తన నీడని కూడా తను నమ్మడు. ఇంకా చెట్ల నీడనే నమ్ముతాడండి. ఆ నీళ్ళలో ఎవరుంటారో, ఏ గన్ను పెట్టి కాల్చేస్తారో, ఏ గొడ్డలతో నరికేస్తారో, ఈయనకి చంపటాలు నరకటాలు ఎక్కువ కదా. మరి అదే తనకు కూడా అదే ఫీలింగ్. ఏటయ్యానా నేను తను ఆలోచించే ఆలోచన ఇంకెవరైనా ఆలోచించి తన మీద అటాక్ చేస్తారేమోనని. మరి ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మొక్కల పాత్ర ఏంటి, మరి ఈ చెట్ల వల్లనే ఇట్లాంటి సమతుల్యత లేకుండా పోతుంది అనేది ఎందుకు ఆ నివేదిక ఇచ్చింది అని అంటే, ఖచ్చితంగా మొక్కలు ఆ భూమిని పట్టుకొని ఆ వేర్లు ఉండటం కానివ్వండి, ఆ కోత జరగకుండా ఉండటం కానివ్వండి, గట్లను కూడా అందుకనే మొక్కలు నాటిస్తారు. మరి ఈ విషయంలో మొక్కలు పెంచడంలో మళ్ళీ తర్వాత 90s నారా చంద్రబాబు నాయుడు గారు పచ్చదనం, పరిశుభ్రత, మొక్కలు పెంచండి అనే కార్యక్రమాన్ని చాలా గొప్పగా అప్పట్లో ఆయన తీర్చిదిద్దారు. మరి అప్పట్లో ఆనాటిని మొక్కలు దాదాపుగా 30 ఏళ్ళు అయిపోయింది. ఆ 30 దశాబ్దాల్లో మరి ఆ మొక్కలు మరి ఎంత పెద్ద వృక్షాలు ఏంటో కూడా మనం చూడొచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి కొట్టేయటంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఆయన హెలికాప్టర్లు వెళ్తుంటే కింద ట్రాఫిక్ కంట్రోల్ చేయాలి, స్కూల్స్ బంద్ చేయాలి, ఎవరు కూడా తిరగకూడదు అని ఒక అపరిచితుడిలాగా ప్రవర్తించిన తీరు ఈ రోజున అంటే జగన్మోహన్ రెడ్డి చూసాం. ఋషికొండ ప్యాలెస్ చూసాం, అక్కడ ఎన్ని చెట్లు. ఇప్పుడు నిజంగా శిక్ష మెయిన్ దానికి వేయాలి ఆయనకి. అక్కడ ఉన్న కొండని ఏ విధంగా వీళ్ళు సర్వనాశనం చేసేసారు, ఆ గ్రీనరీ అంతా కూడా లేకుండా చేశారు. మరి ఆ ప్యాలెస్ కట్టారంటే దానివల్ల ఉపయోగం కూడా లేదు. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళు అటవీ శాఖ భూములను కూడా ఏ విధంగా దారుణంగా ఆక్రమించారు. చెట్లు కొట్టేసి రోడ్లు వేయటాలు, కాంక్రీట్ జంగల్ అని చెప్తుంది కదా ఆవిడ రోజా. మరి అప్పుడు కనిపించట్లేదు ఈవిడకి. వీళ్ళందరూ ఈ భవనాలు నిర్మాణాలు చేసేసి రోడ్లు వేసేసి అదేదో అడవుల్లో మేకలు కాసుకునే వాళ్ళ కోసం ఇల్లు కట్టామని చెప్పినట్లు ఉండిద్ది వీళ్ళు. అంటే ఈవీఎం పిన్నెల రామకృష్ణారెడ్డి పాము దూరిందని ఈవీఎం బద్దలు కొట్టినట్లుగా వీళ్ళు మేకలు కాసుకునే వాళ్ళకి బిల్డింగ్లు కట్టినట్లు ఉంది. అంటే వీళ్ళు చేసే పని సమర్థించుకోవటానికి మేము అబద్ధం ఆడుతున్నాము, ఆ అబద్ధం అతికినట్లేదే, మరి దొరికిపోతామని చెప్పి తెలిసినా కూడా వీళ్ళు ఇలాంటి అబద్ధాలు ఆడటం, మొక్కల్ని నరికేయటం, చెట్టుల్ని ఇష్టానుసారంగా. అంటే ఎక్కడా కూడా ఈ పరదాలు కట్టుకునే ముఖ్యమంత్రిని ఎక్కడా చూసుండ్రు. ఫస్ట్ ఆయన వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా బంద్ చేయటాలు, లేకపోతే చెట్లు కొట్టేయటం. ఎక్కడైనా మనం ట్రీ కటింగ్ చూస్తూ ఉంటాం. ఆ ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉన్నారో వాళ్ళకి ఆ మొక్కలు అడ్డు వస్తాయి కాబట్టి ఏదైతే ఆ వైర్లకి ఇబ్బంది అయ్యింది కాబట్టి ఆ పోల్స్ దగ్గర ఎక్కడో ఆ ట్రీ కటింగ్ అనేది అది కూడా చాలా జాగ్రత్తగా కొట్టి వదిలేస్తారు తప్పించి మొక్క చెట్లు పూర్తిగా నరికేయటం అనేది మనం ఎక్కడా చూడాల. మరి అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారిని చెట్లను కొట్టడమే ఆయన పనిగా పెట్టుకొని తాటి చెట్లు దగ్గర నుంచి ఏది కూడా వదిలిపెట్టలేదు. అన్నీ కూడా నరికేయటం, మనుషుల్ని నరుగుతారు, చెట్లని నరుగుతారు. అయితే ఎందుకని వాస్తవానికి మనం చూసుకుంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అంటే ఎవరి వల్ల ఈ ముప్పు ఉందని చెప్పి అనుకుంటారు. ఎందుకంటే గతంలో కూడా మనం చూసుకుంటే కోర్టులు కూడా అడిగాయి అనమాట. తనకి దాదాపు 986 మంది సెక్యూరిటీని కల్పించాలి. గతంలో తను సీఎంగా ఉన్నప్పుడు ఏదైతే సెక్యూరిటీ ఉందో ఇప్పుడు తను ఓడిపోయిన తర్వాత కూడా సేమ్ అదే విధంగా 986 మంది కావాలి అని చెప్పేసి అంటున్నా. అంటే ఎందుకు ఆ అబద్ధత భావం? ఎందుకంటే రాష్ట్రంలో ఏదైనా జరుగుతుందనా,
లేదా దేశంలో ఏదైనా జరుగుతుందా, లేదంటే అంతర్జాతీయంగా గతంలో తనకున్నటువంటి ఒక గంజాయి రవాణా కావచ్చు వీటి నుంచి వచ్చేటువంటి సమస్య అంటే ఏం చెప్తారు? రాష్ట్రంలో అయితే పెద్దగా అంతగా ఎవరు చిన్న చిన్న ఏయో ఉంటాయి, ఏదైతే రాజకీయానికి సంబంధించి ఉంటాయి, కానీ మనుషులు లేపేంతగా అయితే అతను అంతర్జాతీయ ముఠాలతో ఏదైతే ఈ గంజాయి స్మగ్లింగ్, ఎర్రచందనం ఇవన్నీ కూడా డ్రగ్స్ ఏదైతే చేశారో దాని వల్లే ప్రాణహాని ఉందని మనం ఎన్నో సందర్భాల్లో విన్నాం. అంతర్జాతీయంగా ఈయన చేసిన స్మగ్లింగ్ వల్లే జగన్మోహన్ రెడ్డికి ప్రాబ్లం ఉంది. మనం ఈ సినిమాలు చూసినప్పుడు ఆ చెట్లలో ఉండి చంపేయడానికి ప్రయత్నం చేయటం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు పాపం పెద్ద స్క్రీన్ వేసుకొని చూస్తూ ఉంటారు ఖాళీ కూర్చున్నప్పుడు, ఇంకా ఆయనకి ఏం పని ఉంది? మరి ఇవన్నీ చూసి తనకు కూడా అలాంటిది ఎదురైతే ఏం చేయాలి? చెట్లు కొట్టేయాలి, ఎవరికి కనిపించకుండా తిరగాలి, సెక్యూరిటీని పెట్టుకోవాలి. ఆయనకి విపరీతమైన భయం. ఎందుకంటే ఇదిగో ఇవన్నీ కూడా తను చేసే పనులే తనకి ప్రాణహానిగా మారినాయి. అయితే ఎందుకో చంద్రబాబు నాయుడు గారిని చూసి జగన్మోహన్ రెడ్డి ఈర్ష్య పడుతుంటాడని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే దాదాపు అల్పి ఘటన జరిగిన తర్వాత నక్సల్స్తో ఉన్నటువంటి ప్రాబ్లం రీత్యా సపరేట్ సెక్యూరిటీ ఇచ్చారు. సో అలాంటి సెక్యూరిటీ కావాలనేటువంటి కోరుకుంటున్నాడని చెప్పి చాలాసార్లు విన్నాం. అది కాక మొన్న మధ్య ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ సంబంధించినటువంటి ఒక యాంకర్ ఎవరో ఉండి తను అనలిస్ట్గా తను ఏదైతే చెప్తూ దాదాపు 200 మంది జగన్మోహన్ రెడ్డిని చంపడానికి వచ్చేసారని చెప్పేసి అని తర్వాత మళ్ళీ చూస్తే తను పారిపోయారు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఏదో జరగబోతుంది అనేది క్రియేట్ చేస్తానికి ఇలాంటివి చేస్తున్నాడా? సో చేస్తే చేశాడు, కానీ చెట్లు ఏం చేశాయని చెప్పి చాలామంది పర్యావరణాన్ని ప్రేమించే వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు. సో దానికి మీరేం చెప్తారు? అతనికి ఏది మనుషులు హ్యాపీగా ఉంటే చూడలేడు. ఆయన ఎదురుగా కూర్చోకూడదు, తలకి డై వేసుకోకూడదు, స్టైల్గా డ్రెస్ చేసుకోకూడదు, టక్ చేసుకోకూడదు, గాగుల్స్ కూడా ఏదైనా కూలింగ్ గ్లాస్ లాంటివి ఏదైనా పెట్టుకుంటే ఆయనకి ఇష్టం ఉండదు, షూ వేసుకోకూడదు. అంటే ఎదుట మనిషిని చక్కగా పద్ధతిగా మంచిగా రెడీ అయ్యి వాళ్ళు స్మార్ట్గా కనిపిస్తేనే జగన్మోహన్ రెడ్డికి నచ్చదు అంటే మరి మనం నివసించే పరిసరాలు కానివ్వండి, వాతావరణం కానివ్వండి, మరి అంత సస్యశ్యామలంగా ఉంటే అతను ఓర్చుకోగలడా? క్లియర్గా అర్థమవుతుంది ఆయన మనస్తత్వం ఏంటనేది. మనం ఎన్నో సందర్భాల్లో విన్నాం. ఒక ప్రముఖ హీరో కూడా రెడీ అయ్యి వస్తే మరి అతన్ని పాపం ఆ టక్ తీసేయండి లేకపోతే బెల్ట్ పెట్టుకోవద్దని చెప్పాడని, అంబట్ రాంబాబు కూడా తలకు రంగు వేసుకోకుండా ఉన్నాడని, విజయసాయి రెడ్డి కూడా అందుకనే అంతకుముందు హెయిర్ డై వేసినా కూడా వదిలేశాడని, మరి ఇతనితో పాటు ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళందరూ కూడా మరి వికారంగా కనిపించాలి, అందంగా కనిపించకూడదు అనేది ప్రకృతితో పాటుగా ఇంకా అతను ప్రకృతిని కూడా అలానే చూస్తున్నాడు. మరి ఇంతకు మించి ఆ సైకో మనస్తత్వానికి అతనుకున్న మెంటల్ డిజార్డర్ ఏదైతే ఉందో, ఆ మల్టీ పర్సనాలిటీ అంటారు కదా, అట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మరొకసారి ఈ చెట్లను నరకటం తోటి మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో చూద్దామండి, ఖచ్చితంగా సుప్రీంకోర్టు మాత్రం జగన్కి షాక్ ఇవ్వబోతుందా? మీరు అన్నట్టుగా ఋషికొండని తొలిచివేయడం కావచ్చు, అదేవిధంగా రోడ్లకు ఇరువైపులు ఉన్న చెట్లని నరకడం కావచ్చు. సో వీటన్నిటి మీద సుప్రీంకోర్టు జగన్కి షాక్ ఇవ్వబోతుందా అంటే అవునని సమాధానం వస్తుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.